హలో డూట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే మా ఫ్రెండ్ గా ఉన్న కొన్ని టిన్ ఫ్యాక్టరీలో వదిలేదానికైతే బయలుదేరుతున్నా. రూట్ మ్యాప్ మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఇక్కడ ముందర సిగ్నల్ అయితే ఉన్నది, సో అందుకని ఇక్కడ నిలిచినాం. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టలాడుతున్నాయి. మీరు కూడా చూడొచ్చు. కావాలంటే మీకు ఎలాంటి టైప్లు కావాలంటే అలాంటి టైప్ లో ఉన్నాయి. చాలా సేపు నుంచి ఇక్కడే సిగ్నల్ పడింది. ఇంకా నాకు ఓపిక లేక ఈ సన్నట్స్ అందులో దూర్ పడంగిస్ ఆ పక్కకి వెళ్ళిపోవాలి ఎట్లా ఒకట్లా. ఎంతసేపు ఎక్కువ వెయిట్ చేయలేము మనం ఈ ట్రాఫిక్ లో. బెంగళూరు భలే తలకాయ నొప్పి ట్రాఫిక్. మా తలనొప్పి జరుగుకో, మా ఓనికి ముందే ఫాస్ట్ ఎక్కువ జరుగుక ఈ బస్సు నా మిందుకు వచ్చేస్తాను అంటారు. నీ కొత్త ర్యాంప్ పడిస్తా బా ముందర. తాతగారు జరగండ్రం. ఇంట్లో చెప్పిన తాత రాత్రి రాననే మిన్నా పాయా స్వామి. ఇక్కడ ఎవడో స్కూటీ ఒకటి దూరినాడు. అసాధ్యుడు. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉన్నది. నాన్ స్టాప్ గా వాంచి పారేసిన బండి అయితే ఇంకెక్కడ నిలిచిందే లేదు. ఒకటే ఫాస్ట్ తొక్కుడు వాంచుడు కుమ్ముడు. బెంగళూరు క్లైమేట్ మాత్రం చాలా కూల్ గా ఉంటది. ఎంత కూల్ గా ఉంటే అంత కూల్ గా ఉంటది. డే టైం అయినా నైట్ టైం అయినా. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇది సిగ్నల్ లేక రోడ్ దాటేస్తారు. నాలాంటి మంచోళ్ళు ఉంటారు కాబట్టి ఓపిక చూసుకొని పోతారక్క, లేకుంటే గుద్దుకొని పోతారు. ఎలాగైతేనే దావంతా ప్రశాంతంగా చూసుకుంటా మనం చాలా చిన్నగా అయితే ఇక్కడికి వచ్చేసాం. గూగుల్ మ్యాప్ లో 23 మినిట్స్ చూపించింది. అంత చిన్నగా బండి దూరలేం అన్నమాట. ఇక్కడికి వచ్చి చూసే బస్సులన్నీ పోతున్నాయి. ఫైనల్ గా వాడినైతే బస్సు ఎక్కించేసాను. క్లైమేట్ ఎప్పుడు మారిపోతుందో తెలియదు మా బెంగళూరులో. ఇంతసేపు సరళగా ఉండింది, అప్పుడే వాన కుమింగ్స్. ఇలాంటి మరిన్ని బెంగళూరు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. ఎరదాని నొక్కు.